మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు జీవవాక్యము లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అనేక హింసలు, అనేక బాధలు, అనేకమైన అవమానాలు ఆ యొక్క రోమా భటులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగము అనేక రకాలుగా హింసించి, నిందించి, బాధ పెట్టి, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క సిలువకు అప్పగించి యెరూషలేము వీధుల్లో గుండా ఆ గొల్గొతా కపాల అనబడినటువంటి స్థలానికి, కల్వరి కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ మండు టెండల్లో బహు ఘోరంగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, బక్కలు బల్లెపు పోటు పొడిచి, అవమానపరిచి, నిజంగాను యూదుల రాజు అయితే నువ్వు దిగు, నిన్ను రక్షించుకోలేవా అని అనేక మంది హేళన చేసినటువంటి ఆ సమయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగానే ఉన్నాడు. ఈ విషయాలన్నిటిని కూడా 4 సువార్తల్లో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధాల గురించి రాయబడి ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా మనం గమనించిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువ అంటేనే శ్రమ. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నువ్వు సిలువనెత్తుకుని నన్ను వెంబడించు అని చెప్తారు. ఆయన సిలువనెత్తుకుని మనం వెంబడించగల వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం ఆ కల్వరి కొండలో భయంకరమైనటువంటి ఆ మండు టెండల్లో ఒక పక్క చెమటలు కారిపోతున్నాయి, రక్తము కారిపోతూ ఉంది, ఆ గాయాలు విపరీతమైనటువంటి గాయాలు. అలాంటి సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని. నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను 2వ దొంగతో చెప్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తూ ఉన్నాడు. ఆ శిష్యుని పిలిచి, ఇదిగో నీ తల్లి అని కూడా చెప్తూ ఉన్నాడు. ఏలి ఏలి లాబా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడచితివని అంటూ ఉన్నాడు. నేను దప్పిగొనుచున్నానని యేసయ్య అంటున్నాడు. సమాప్తమైపోయినదని యేసయ్య ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చివరిగా కేక వేసి ఆయన మరణించారు. ఎందుకని మరణించారంటే, నీ యొక్క పాపం నిమిత్తమై, నా యొక్క పాపం నిమిత్తమై, నువ్వు చేస్తున్నటువంటి మోసాలు, అబద్ధాలు, భయంకరమైనటువంటి పాపం, ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఈ రోజైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన శిలువ త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకో. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు నా కోసం మరణించారు అని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు గొప్ప రక్షణ నా దేవుడిస్తాడు. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున నా దేవుడు నీతో మాట్లాడాలని తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభా నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా, నీ కృపలో ఒక్కొక్కరిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, నాయన నీ రెక్కల నీడ కింద భద్రపరచండి. అయ్యా, మీరు శిలువలో పలికినటువంటి 7 మాటలను కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, మీరు ఎంత మా కోసం శ్రమించినది విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి, మా పాపాల నుంచి విడుదల పరచబడడానికి, అయ్యా తండ్రి, మేము పాపిని ఒప్పుకోవడానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, అయ్యా మీరు మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, నీకు నాయన వందనాలయ్యా. అయ్యా, మా పాపాలు దయతో క్షమించమని, నీ రెక్కల నీడ కింద మమ్మల్ని అందరినీ భద్రపరచని, వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా భద్రపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ ఫ్రైడే.